బీసీలపై అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రెసిడెంట్ జాజుల శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను సీఎం కేసీఆర్ రౌడీ షీటర్గా వ్యాఖ్యానించడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఇక బీసీలంతా ఏకమై జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు జాజుల. ఈరోజు ఒక బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయకుడు, ఉద్యమ నాయకుడు, ఇవాళ తెలిసో తెలియక వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను ఒకవేళ వాళ్ళు రౌడీ షీటర్ అని అసభ్య పదజాలంతో మాట్లాడినా, అన్పార్లమెంట్ లాంగ్వేజ్ ఉపయోగించినా వారిని వారించాలి. అట్లా మాట్లాడకూడదని చెప్పాలి. నువ్వు చేసిన నిజంగా మీ బీఆర్ఎస్ను గెలిపించుకోవాలంటే నువ్వు చేసిన మంచి పనులు ఏందో ప్రజలకు చెప్పాలి. నువ్వు ఏం చేయబోతావో చెప్పాలి. అది చెప్పకుండా ఒక జాతీయ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక బీసీకి అవకాశం ఇస్తే రౌడీ షీటర్ అంటావా? అంటే మదం ఎక్కిన మాటలు కావా? ఈ కొవ్వెక్కిన మాటలు కావా? ఇలా నీకంత కండకావరమా? నీకెందుకంత బల్పు? పైసలున్నాయని అహంకారమా? నీకు తెలంగాణ ప్రజలందరూ కర్రు కాల్చి వాత పెట్టి ఫామ్ హౌస్కే పరిమితం చేసి ఇంకా బుద్ధి రాలేదా? ఒక నవీన్ యాదవ్ని అన్న మాట కాదు ఇది. తెలంగాణ రాష్ట్రంలోని 2.5 కోట్ల మంది బీసీలను కేసీఆర్ అవమానించాడు.